గారు పార్టీ పెట్టినప్పుడు పరిస్థితి ఏంది? ఇవాళ 25 ఏళ్ల తర్వాత రాష్ట్రం సాధించిన తర్వాత ఎవడు పడితే వాడు ఏది పడితే అది మాట్లాడొచ్చు. చాలా సులువుగా అల్కగా ఏముందా కేసీఆర్ చేసింది అని కొట్టిపారేయచ్చు. ఎందుకంటే నోరే కదా ఏముంది డైలాగ్ కొట్టడానికి పెద్ద కష్టం కాదు. కానీ 25 ఏళ్ల కిందటి పరిస్థితి ఏంది? ఏప్రిల్ 2001లో వెనక్కి తిరిగి చూసుకుంటే అదేదో సినిమా పాట ఉంటుంది, గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, గమ్యం ఎక్కడో తీరం ఎక్కడో తెలియదు పాపం అని ఒక పాట. నిజంగా కూడా ఆనాడు దేశ రాజకీయ పరిస్థితి ఏంది? ఆ రోజు కూడా ఈ రోజు ఉన్నట్టుగానే ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది. అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ సారథ్యంలో ఉన్నది. అదే బీజేపీకి ఆనాడు కూడా ఈ రోజు ఉన్నట్టుగానే కరెక్ట్గా మరి నాయకత్వం అందిస్తూ ఎన్డీఏ కన్వీనర్గా, అట్లాగే మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు బద్ద వ్యతిరేకిగా వారు మరొక వైపు వారున్నారు. ఇంకోవైపు 100 సంవత్సరాల పైచిలకు చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అసలు ఈ తెలంగాణ ఇట్లా ఉంది అంటే, ఈరోజు ఇన్ని రకాలుగా ఇబ్బంది పడ్డది అంటే, ఇన్ని వందల వేల మంది చనిపోయినారంటే దానికి కారణభూతమైన కాంగ్రెస్ పార్టీ ఇంకొక వైపు. 3 రాజకీయ పార్టీలు భారతదేశంలో ఆ రోజు బలంగా ఉన్నాయి, కాంగ్రెసు, బీజేపీ, అట్లాగే టీడీపీ. ఆ పరిస్థితుల్లో ఒక కొత్త శక్తిగా ఒక పార్టీ పుట్టాలి, ఆ పార్టీ నిలదొక్కుకోవాలి. నిలదొక్కుని కేసీఆర్ గారు చెప్పినట్టుగా ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ శక్తిగా తెలంగాణ ప్రజల్ని మలిచి వారి ఓటునే ఒక్కొక్క ఆయుధంగా చేసుకొని అత్యున్నత పీఠమైన పార్లమెంట్లో ఖచ్చితంగా బిల్లు పాస్ చేపిస్తాం, తెలంగాణ సాధిస్తాం అని ఒక ప్రకటన చేయాలి అంటే దానికి ఒక రకంగా చెప్పాలంటే సాహసం కాదు, దుస్సాహసం. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ గారి దగ్గర ఏముంది? నిజంగా చెప్పాలంటే ఇవాళ రాజకీయాలు చూస్తే భారతదేశంలో 78-79 సంవత్సరాల్లో ఎవరు సక్సెస్ అయినారు? ఎట్లాంటి వ్యక్తులు సక్సెస్ అయినారు? అయితే మరి కాంగ్రెస్ లాంటి పార్టీ ఒక పూర్తి స్థాయి స్వాతంత్రోద్యమంలోంచి వచ్చిన పార్టీ, అందులోంచి మరి మహామహులు ఎంతోమంది ఆశీస్సులతో ఆ పార్టీ అట్లా నిలదొక్కుంటూ వచ్చింది. ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలు అంటే సిద్ధాంత పరంగా వారు ఒక ఆలోచన విధానంతో ముందుకొచ్చిన కమ్యూనిస్ట్ పార్టీలు. ఆ తర్వాత అట్లాగే భారతీయ జనతా పార్టీ మరి హిందుత్వం అనే నినాదంతో వారు, అట్లాగే ప్రాంతీయ శక్తులుగా తెలుగుదేశం లాంటి పార్టీ అంటే తెలుగువారి ఆత్మగౌరవం పేరిట తెలుగుదేశం పార్టీ, అట్లాగే ద్రవిడ సిద్ధాంతం పేరిట తమిళ పార్టీలు అన్నా డిఎంకే కానీ డిఎంకే కానీ. మరి ఒక తెలంగాణ వాదంతో ఒక పార్టీ రావాలి. అందులో ఆ రోజు కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఇక్కడ సమాజంలో ఉన్న పరిస్థితి మొత్తం గ్లోబలైజేషన్ అయిపోతున్నది, ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోతున్నది. ఇట్లాంటప్పుడు ఈ కొత్త భౌగోళిక సరిహద్దులేంది అని మాట్లాడే వాళ్ళు ఒకవైపు, అసలు యువత ఇప్పుడు ఈ టెక్నాలజీలో కొట్టుకొని పోతా ఉంది, ఈ టైంలో ఈ కొత్త ఇవేంటి ప్రాంతీయ తత్వాలు ఏంటి అని మాట్లాడే వాళ్ళు ఇంకొక వైపు. దానికి మించి సమాజంలో ఒక అపనమ్మకం. తెలంగాణ అనే నినాదం ప్రతిసారి రాజకీయ నాయకులు ఎత్తుకుంటారు, వాళ్ళకేదో పదవి రాకపోతేనో ఇంకోటి రాకపోతేనో ఎత్తుకుంటారు, వాళ్ళకు పదవి చేయగానే సప్పుడే కూకుంటారు, మళ్ళీ పక్కన పాడేస్తారు, జెండాను పక్కన పాడేసి వెళ్ళిపోతారు అనే ఒక అపనమ్మకం. దానికి తోడు అంతకంటే సరిగ్గా 30 ఏళ్ల కిందట 1971లో ఆనాడు తెలంగాణ ప్రజాసమితి బ్యానర్ మీద 11 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచినా మళ్ళీ తిరిగి వాళ్ళు కూడా పోయి కాంగ్రెస్లోకి విలీనం కావడం వల్ల 370 మంది ఆత్మ బలిదానం కూడా వృధా కావడం, 30 ఏళ్ల పాటు ప్రజల్లో ఇక రాదు తెలంగాణ అనే ఒక నైరాశ్యం, ఒక అపనమ్మకం ఉన్న పరిస్థితి. మరి ఆ రోజు ఒక పార్టీ పెట్టాలంటే కేసీఆర్ గారేమి సినిమా యాక్టర్ కాదు, ఆయనేమి ఎన్టీ రామారావు గారు లాగా, ఎంజి రామచంద్రన్ లాగా ఒక సినిమా స్టార్ కాదు, సూపర్ స్టార్ కాదు. చంద్రశేఖరరావుగా ఆనాడు మంత్రిగా మెదక్ జిల్లాకి రాష్ట్రంలో రాజకీయ వర్గాల్లో సుపరిచితుడైన నాయకుడు కేసీఆర్ గారు. పోనీ ఆయనకి ఏమన్నా కులబలం ఉందా, కులం అనే పునాది ఉందా అంటే అది కూడా లేదు. పోనీ మీడియా అంతా మనకు అండగా ఉందా అంటే మీడియా పవర్ లేదు. పోనీ మజిల్ పవర్ ఉందా, ఏమైనా బాగా దార్కారులు పైల్వాన్లు ఎవరు ఉన్నారా అంటే వాళ్ళు కూడా లేరు. ఇప్పుడంటే కొంతమంది జమైంది కానీ అప్పుడు లేరు. అట్లా మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, మీడియా పవర్ లేదు, కులబలం లేదు. అసలు ఈ సమాజంలోనే ఒక అపనమ్మకం. తెలంగాణ వస్తుందంటే నమ్మేటోడు లేడు, అసలు అవసరమైనటోళ్ళు ఎక్కువ తప్ప తెలంగాణ రావాలని బలంగా కోరిక ఉన్నా ఇప్పుడు అవుతుందా అనే ఒక అపనమ్మకం. అట్లాంటి పరిస్థితి మొత్తం సమాజంలో. అసలు రాజకీయ వ్యవస్థ అంటేనే, రాజకీయ నాయకులు అంటేనే వీళ్ళంతా కూడా కేవలం మనల్ని వాడుకుంటారు, పక్కన పెడతారు అనే ఒక పరిస్థితి. మరి అట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ను, టీడీపీని, బీజేపీని తట్టుకొని ఒక పార్టీ పుట్టాలి అంటే, మరి ఆ పార్టీ మళ్ళీ తిరిగి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి అంటే ఎంత కష్టమో, ఎంత మరి
గమ్యం తెలియని ప్రయాణమో ఒక్కసారి మీరు దయచేసి ఊహించుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. చిన్న మాట కాదు. సరిగ్గా 47 ఏళ్ల వయసు కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు వారికి 45వ ఏట స్టార్ట్ అయింది చర్చలు, 47వ ఏట పార్టీ పుట్టింది. 47 ఏళ్ళు అంటే రాజకీయ నాయకుడికి అప్పుడప్పుడే టేక్ ఆఫ్ టైం, అప్పుడప్పుడు ఎమ్మెల్యే అయ్యి స్థిరపడి మంత్రి అయ్యి ఇక భవిష్యత్తులో సుకూన్గా బతికే టైము 47 నుంచి 60 ఏళ్ళు. కానీ ఆ టైంలో ఒక కొత్త ప్రయోగం చేయాలి, ప్రజల కోసం నడుం బిగించాలి, నేను ఎట్లన్నా చేసి ముందట పడాలి, ఒక లక్ష్యం పెట్టుకోవాలి జీవితానికంటే అది మామూలు సాహసం కాదు. ఒక యోధుడు, ఒక దృఢమైన సంకల్పం కలిగిన వాడు, దైవబలం కలిగిన వాడు, అట్లాంటి నాయకుడికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది తప్ప సామాన్యులతో మాత్రం కాదు అనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఒక కవి చెప్పిండు, ఒక కవి గారు అన్నారు నాతో, శూన్యం నుంచి సునామీ సృష్టించిన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట మాట్లాడినారు. వాస్తవం, ఏమీ లేని శూన్యం నుంచి తెలంగాణ ఉద్యమం అనే ఒక సునామీని మళ్ళీ తిరిగి ప్రతిష్ఠించి తెలంగాణ ప్రజల మనోభావాలు భారత పార్లమెంటుకు చేరే విధంగా ఉద్యమ నిర్మాణం చేయడం అంటే ఆషామాషి విషయం కాదు. ఇంకో కవి గారు చాలా కవితాత్మకంగా చెప్పినారు. ఇక్కడ తెలంగాణ తల్లి బొమ్మ ఉన్నది. ఈ తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించిన రోజు, తెలంగాణ సాధించిన రోజు కేసీఆర్ గారి గురించి మాట్లాడుతూ గోరెటెంకన్న గారే అనుకుంటా బహుశా, వారు అన్న మాట ఏంటంటే తల్లికి జన్మనిచ్చిన తనయుడితడు అన్నాడు. సాధారణంగా తల్లి కొడుకుకు జన్మనిస్తుంది, కానీ తల్లికి జన్మనిచ్చిన తనయుడు అని మాట మాట్లాడితే కవితాత్మకంగా, అంటే మనం చెప్తే బాగుండదు కానీ కవులు చెప్తే బాగానే ఉంటుంది. అట్లా కవితాత్మకంగా తల్లికి జన్మనిచ్చిన తనయుడు అనే మాట ఇవాళ చాలామంది, తక్కువ మందికి ఆ అదృష్టం దక్కుతుంది. అందులో కారణ జన్మలు కేసీఆర్ గారు కూడా ఒకరు. వాస్తవం ఏంటి అంటే 2001 నుంచి 2014 వరకు కేసీఆర్ గారు పడ్డ కష్టంలో ఇలా మనం ఎదుర్కొంటున్న కష్టం అనువంత కూడా కాదు. 2001 నుంచి 14 వరకు ఆయన చేసిన కష్టంలో ఇలా మనోళ్ళు వచ్చి చెప్తుంటారు అప్పుడప్పుడు నాకు, అన్న కేసులు అవుతున్నాయి, అన్న వీడు బెదిరిస్తుండే, అన్న వాడు బెదిరిస్తుండే. మరి ఈ ఊకదంపుడు, ఈ చిన్న చిన్న ఉడత ఊపులకే మరి కేసీఆర్ లాంటి నాయకుడు కూడా అన్నాడు భయపడి ఉంటే ఈరోజు తెలంగాణ ఉంటుండేనా, తెలంగాణలో మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే అవకాశం ఉంటుండేనా ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాం. ఏమీ లేని నాడు, ఎంతోమంది ప్రతికూల శక్తులు మనకు అడ్డంగా ఉన్న నాడు, ఎంతో దుర్మార్గమైన రాజకీయ వ్యవస్థ ఆనాడు చిదిమి వేసే ప్రయత్నం చేస్తున్న నాడు, అవహేళనలు చేస్తున్న నాడు, మీకు నాయకత్వం ఉందా మీ తెలంగాణకు, మీకు సత్తా ఉందా, సాధించుకుంటే తెలంగాణ నడిపే సమర్థత మీకుందా, అసలు మీకు లీడర్షిప్ ఉందా, మీకు దమ్మున నాయకులు ఉన్నారా అని ఆనాడు మనని సవాల్ చేస్తున్న రోజులు, అవహేళన చేస్తున్న రోజులు. మన భాష, మన యాస సినిమాల్లో, బయట మార్కెట్లో ఒక జోకర్లకు విలన్లకు మాత్రమే వాడిన రోజులు ఆనాటి రోజులు. ఆ రోజుల్లో నేను తెలంగాణ వాడిని అని రొమ్ము విరుచుకొని తెలంగాణ కోసం కొట్లాడాలి అంటే దానికి తెగింపు కావాలి, మరి కథకు ముగింపు రావాలంటే కూడా దానికి ఒక కథానాయకుడు కావాలి. అట్లా కలిసొచ్చే కాలానికి నడిసొచ్చిన కొడుకు ప్రజాయోధుడు కేసీఆర్ గారు. 1, 2 కాదు, ఎన్ని పరీక్షల మధ్యలో వచ్చినా కొన్నిసార్లు గెలుపు దక్కింది, కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తగిలినాయి 14 ఏళ్లలో. కానీ మొక్కవోని ధైర్యంతో ఏ ఒక్కరోజు కూడా నమ్మకాన్ని కోల్పోకుండా, విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రజల మీద భారం వేసి దేవుడి ఆశీర్వాదంతో అల్టిమేట్గా సావు నోట్లో తలబెట్టి, ఒక మాట చెప్పాలంటే ఒక సాహసోపేతమైన ప్రకటన చేయాలంటే లోపల కడుపులో, గుండెలో, కలేజా, ఓవరాల్గా మనిషికి తెగింపు, ధైర్యం ఉండాలి. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్నా, తిరిగి తెలంగాణ గడ్డ మీదనే కాలు పెడతా అంటే అని చెప్పాలంటే దానికి చాలా గుండె ధైర్యం కావాలి. ఆ ప్రకటన చేయాలంటే ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి పోతున్నా, తిరిగి తెలంగాణ గడ్డ మీదనే నేను కాలు పెడతా అని చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి. అట్లాగే 2013లో కాదు, 2001లోనే కేసీఆర్ గారు కరీంనగర్ సింహగర్జనలో ఇంకొక మాట చెప్పిండ్రు. నేను ఎత్తిన జెండా దించితే, చాలామందికి ఒక అపనమ్మకం ఉంది, నేను ఎత్తిన జెండా కనుక దించితే, పోరాటాన్ని పక్కన పెడితే నన్ను రాళ్లతోని కొట్టి చంపే అధికారం మీకు ఇస్తున్నా అని చెప్పే ధైర్యం చాలా తక్కువ మంది రాజకీయ నాయకులకు ఉంటుంది. ఇవాళ చూడండి, 6 గ్యారంటీల పేరిట మోసం చేసి 420 హామీలు ఇచ్చి మేము ఎక్కడిచ్చినాం అన్నీ అయిపోయినాయి అంటున్నారు. అట్లాంటి రాజకీయ నాయకులు ఉండే ఈ రోజుల్లో నేను ఎత్తుకున్న జెండాను దించితే, తెలంగాణను మోసం చేస్తే నన్ను రాళ్లతోని కొట్టి చంపే అధికారం మీకు ఇస్తున్నా అని చెప్పాలంటే చాలా తెగింపు కావాలి. అట్లాగే కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో, ఈ ఒక్క మాట చాలు కేసీఆర్ తెగింపు, కేసీఆర్ గుండె ధైర్యం, కేసీఆర్ యొక్క ఆలోచన, పట్టుదల ఎట్లాంటిది అని చెప్పడానికి. కేవలం ఉద్యమంలోనే కాదు, ఆ తర్వాత రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కూడా ఒక తపస్సులాగా,
ఒక అకుంఠిత దీక్షతో 10 ఏళ్ల పాటు మరి సొంత ఇల్లు కడితే ఎంత జాగ్రత్తగా ఇటుక పేర్చి కడతామో అట్లా ఒక రాష్ట్రానికి అన్ని రకాల వసతులు ఏమేమి ఉండాలి, మన పల్లెలు ఎట్లుండాలి, మన పట్టణం ఎట్లుండాలి, పల్లెల్లో ఒక డంపింగ్ యార్డ్ ఉండాలి, ఒక వైకుంఠ ధామం ఉండాలి, ఇంటింటికి నల్లు ఉండాలి, ఇంటి ముంగట చెట్టు ఉండాలి, ప్రతి పల్లెలో నర్సరీ ఉండాలి, ప్రతి పల్లెకు ఒక ట్రాక్టర్ ఉండాలి, ఒక ట్యాంకర్ ఉండాలి, బ్రహ్మాండంగా ప్రతి పల్లెలో ఆఖరికి పెద్ద మనుషులు తిరిగేందుకు ఒక పార్కు కూడా ఉండాలి, ఆ పిల్లలు ఆడుకునేందుకు ఒక క్రీడా ప్రాంగణం ఉండాలి అని ఆలోచించిన మొట్టమొదటి నాయకుడు భారతదేశంలో కేసీఆర్. అట్లాగే పట్టణాలు కూడా భవిష్యత్ అవసరాలకు తగ్గ విధంగా ఎట్లా విస్తరించాలి, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లుండాలి, ఫ్లైఓవర్లు ఎట్లుండాలి, ప్రజా రవాణా ఎట్లుండాలి, భవిష్యత్తులో మన భారతదేశానికి ఇవి ఎట్లా ఆదర్శం కావాలి అని ఆలోచించిన నాయకుడు కేసీఆర్. అందుకే 10 ఏళ్లలో మనం సాధించిన విజయాలు మామూలు విజయాలు కాదు. నేను ఒకసారి ఢిల్లీ పోతే నేను, వినోద్ గారు, అప్పుడున్న మన ఎంపీలు అందరం కలిసి అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీ గారి దగ్గర పోయినాం. అరుణ్ జైట్లీ గారు మాతో అన్నమాట ఇప్పటికి కూడా నా చెవుల్లో, ఇవాళ ఆయన లేరు ఇక్కడ మన మధ్యన, ఆయన అన్నమాట నా చెవుల్లో ఇంకా కూడా మారుమోగుతున్నది. ఆయన ఒక మాట అన్నాడు మమ్మల్ని అందరిని ఎంపీలను కూర్చోబెట్టి, జనరల్గా నేను చాలామంది రాజకీయ నాయకులను చూసిన, బెస్ట్ యాజిటేటర్స్ ఉంటారు, మంచి ఆందోళన చేసే వాళ్ళు ఉంటారు, లేదా బెస్ట్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు, కానీ మీరు అదృష్టవంతులయ్యా, బెస్ట్ యాజిటేటర్ ఆల్సో హెస్ బికమ్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ కేసీఆర్ రూపంలో, మీ అదృష్టం అది అని ఆయన చెప్తుంటే మేమందరం గర్వంతో ఉప్పొంగిపోయినాం. అట్లాగే ఇంకో సందర్భంలో గుర్తొస్తూ ఉంది, ఆ రోజు మేము ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా ఏ ప్రణబ్ ముఖర్జీ గారు అయితే ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఒక కమిటీకి నాయకత్వం వహించినారో, ఆ ప్రణబ్ ముఖర్జీ గారే అల్టిమేట్గా రాష్ట్రపతిగా మన బిల్లు మీద సంతకం పెట్టిండు, తెలంగాణ గెజెట్ మీద. ఆయనకు ధన్యవాదాలు చెప్దామని చెప్పి మేము అందరం పోయినాం, రాష్ట్రపతి భవన్కి పోయి లైన్లో నిలబడి సార్కు మేము ఇస్తూ ఉంటాం, బొక్కేలు ఇస్తూ ఉంటాం. రాగానే చంద్రశేఖరరావు గారిని చూసి, కేసీఆర్ గారిని చూసి, ఆయన కేసీఆర్ అనకపోయేది, చంద్రశేఖర్ అనేది, చంద్రశేఖర్ అని చెప్పి దగ్గర తీసుకొని మంచిగా భుజం తట్టి, అప్పుడు కేసీఆర్ గారు అప్పుడే ఇంకా ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి అయినరో ఇంకా కాలేదు ఆ టైం. ఆయన అన్న ఒక మాట, చంద్రశేఖర్, చాలామంది జీవితంలో లక్ష్యాన్ని పెట్టుకుంటారు, ఒక గోల్ అని పెట్టుకుంటారు, కానీ ఆ గోల్ కొట్టిన తర్వాత కూడా మళ్ళీ ప్రజలు నీకు అవకాశం ఇచ్చి ఏ రాష్ట్రాన్ని అయితే నువ్వు సాధించినవో ఆ రాష్ట్రానికి మళ్ళీ నువ్వే నాయకత్వం వహించాలని చెప్పడం అంటే నువ్వు కారణ జన్ముడు అయ్యా, నీ అదృష్టం ఇది, బాగా చేయి అని చెప్పి పాపం పెద్ద మనిషి కూడా ఆశీర్వదించి, బాగా చేయి, మా ఆశీర్వాదం నీకుంటుంది అని చెప్పి ప్రణబ్ ముఖర్జీ గారు కూడా కడుపు నిండా ఆశీర్వదించి పంపిన రోజు గుర్తొస్తూ ఉన్నది. కేసీఆర్ చేసిన పని ఏంది ఇవ్వాలా అని కొంతమంది సన్నాసులు మాట్లాడుతున్నారు. వాస్తవం ఏంది, ఇవాళ వాళ్ళకు నడపస్తలేదు, ఏదో మాటలు చెప్పిండ్రు, వచ్చిండ్రు, కుర్చీలో కూర్చున్నారు, కొద్దిగా ప్రజలను అక్కడనో ఇక్కడనో ఆగం పట్టించిండ్రు, ఓట్లు తెచ్చుకున్నారు, సీట్లు కొట్టిండ్రు, గద్దె మీద కూర్చున్నారు. గద్దె మీద కూర్చొని కూర్చున్నారు కానీ నడపస్తలేదు. అందుకే ఏం చేయాలి మరి, కేసీఆర్ను బద్నాం చేయాలి. అందుకే మీరు చూడండి, గ్రామీణ స్థాయిలో ఉండే కాంగ్రెస్ కార్యకర్త నుంచి రాష్ట్రంలో అత్యున్నత పదవిలో ఉండే ముఖ్యమంత్రి నుంచి కేంద్రంలో ఉండే రాహుల్ గాంధీ దాకా ఒకటే వరుస, ముఖం బాగా లేకపోతే అద్దం బలగొట్టినట్టు వీళ్ళకు నడపరాక కేసీఆర్ అప్లపాలు చేసిపోయింది. అయిపోయింది, మొత్తం ఆగమైపోయింది, మొత్తం మేము చేద్దాం అనుకున్నాం కానీ అప్లపాలు అయిపోయింది అని చెప్పి చిల్లర మాటలు తప్ప ఒక్కటంటే 20 నెలల్లో పనికొచ్చిన మాట మాట్లాడే పరిస్థితి లేదు. మరి ఆ చిల్లర మాటలు మాట్లాడే, అప్పుల మీద తప్పుడు కూతలు కూసే కాంగ్రెస్ పార్టీకి నిన్నగాక మొన్న పార్లమెంట్లో సమాధానం లభించింది. పార్లమెంట్లో స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది, కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన అప్పు మీరు ఇచ్చిపోయిన అప్పుతో సహా కలిపితే 3.5 లక్షల కోట్లు, అది తీసేస్తే కేవలం 2,80,000 కోట్లు మాత్రమే అనే మాట కూడా నిన్నగాక మొన్న కేంద్ర ప్రభుత్వమే సాధికారంగా పార్లమెంట్లో చెప్పింది, బయట చెప్పలేదు. ఈ మాట దయచేసి నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని నడపడం చేతగాక, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాక, ముఖం బాగా లేక అద్దం బలగొట్టినట్టు ఇలా ప్రభుత్వాన్ని నడిపే తెలివి లేక మన నాయకుడిని ఇలా బద్నాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం గుర్తు చేయాలి, ప్రజలకు చెప్పాలి, 2 విషయాలు చెప్పాలి. ఒకటి, కేంద్రం చెప్పిన లెక్క అధికారికమైన లెక్క, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో మాట్లాడి ఇచ్చిన లెక్క తప్ప వాళ్ళ పాటికి వాళ్ళు ఇచ్చిన లెక్క కాదు, పార్లమెంటు వేదికగా చెప్పిన లెక్క. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకోటి కూడా చెప్పాలి మనం. ఇదే కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా అనే మహమ్మారి వచ్చిన తర్వాత ఒక్క ప్రభుత్వం కూడా ప్రపంచంలో ఒక దమ్మిడి ఆదాయం కూడా ఇవ్వలకు లేదు. అమెరికా కావచ్చు, భారతదేశం కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఏ ప్రభుత్వానికి కూడా ₹1 ఆదాయం లేని పరిస్థితి. కానీ రూపాయి ఆదాయం లేకపోయినా ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆగిందా మనం ప్రజలను అడగాలి. కరోనా సమయంలో కూడా రైతు బంధు ఆగిందా? ఆగలేదు.
కళ్యాణ లక్ష్మి ఆగిందా? ఆగలేదు. రైతు పంట కొనుగోలు ఆగినాయా? ఆగలేదు. పెద్ద మనుషుల పెన్షన్లు 2000 రూపాయల పెన్షన్లు ఆగినాయా? ఆగలేదు. అంటే దమ్మిడి ఆదాయం లేకపోయినా, రూపాయి ఆదాయం లేకపోయినా మరి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ ఆగలేదు. ఆఖరికి కరోనా టైంలో హైదరాబాద్లో రోడ్లు కూడా వేసుకున్నాం మనం. దేశంలో ఎవరు పని చేయలే, కేవలం మనం మాత్రమే హైదరాబాద్లో రోడ్లు కూడా, ఎందుకంటే మంచిగా ఫ్రీగా దొరికింది హైదరాబాద్ అని చెప్పి రోడ్లు కూడా పూర్తి చేసినాం. అట్లా మనం పని చేసినాం.